బైబిల్ గ్రంథంలో ఒక అత్యున్నతమైన స్నేహం ఉంది, చాలా విలువైన స్నేహం ఉంది. ఆ స్నేహం మనందరికీ మాదిరికరం. ఆ స్నేహాన్ని మనం కూడా కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అందుని బట్టే వాళ్ళిద్దరిని సృష్టించాడు. ఎవరంటే దావీదు, యోనాతాన్. ఎవరు యోనాతాన్? ఎవరు? సౌలు కుమారుడు. ఇశ్రాయేల్ దేశానికి మొదటి రాజు ఎవరు? సౌలు. ఆ సౌలు కుమారుడు యోనాతాన్. మరి దావీదు ఎవరు? యెషై కుమారుడు. అందరిలో కూడా చేదరించబడినటువంటి వాడు. అసలు తండ్రి దృష్టిలో అసలు కన్సిడరేషన్లోనే లేడు. మాటలో చెప్పాలంటే తండ్రి ప్రక్కన పెట్టేశాడు. 7 చక్కగా సమయాలకు చూపించాడు, కానీ ఆ కాటసారోడు గొర్రెలు మేపుకుంటాడండి. వాడికి ఏ టాలెంట్స్ లేవు, ఏ పొటెన్షియాలిటీ లేదు, వాడికి ఏ స్కిల్ సెట్ లేదు. అందరూ బట్టి గొర్రెలు అలాంటి వ్యక్తిని దేవుడు ఎంపిక చేసుకున్నాడు. నా హృదయానుసారుడని పిలిచాడు. ఎ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్ అని పిలిచాడు. సో అది ఒక విషయం. అయితే ఇప్పుడు చెప్పండి, రాజకుమారుడు ఒక గొర్రెల కాపరితో ఒక అన్యోన్య సాహసం చేస్తాడా? ప్రాణప్రదంగా ప్రేమించుకునే స్నేహం వారి మధ్య వస్తుందా అంటే రాదు. వాస్తవానికి ప్రపంచంలో ఎక్కడ ఇటువంటి స్నేహాన్ని మీరు చూడరు. ఎటువంటి స్నేహం? ప్రిన్స్కి పాపర్కి. పాపర్ అంటే లేమెన్, గొర్రెల కాపరి దావీదు. యోనాతాన్ ఎవరు? రాజు. ఎక్కడైనా చూశారండి ఎమ్మెల్యే కుమారుడు సాధారణంగా రిక్షా తొక్కునేటువంటి కుమారుడితో సాంగత్యం చేస్తాడా? నెవర్. ఇట్ నెవర్ హ్యాపెన్స్. ఫోటోలకి వీడియోలకి అయితే ఉండొచ్చేమో, సినిమాల్లో ఉంటుంది, కానీ నిజ జీవితాల్లో ఇటువంటి స్నేహాన్ని మనం చూడలేం. అసలు సెట్ అవ్వదు. అసలు రాజకీయవేత్తల కుమారులు రాజకీయవేత్తల కుమార్తెలతోనే స్నేహం చేస్తారు. డాక్టర్ పిల్లలతోనే సాహసం చేస్తారు. పాస్టర్ గారి పిల్లలు ఇలాగే జరుగుతుంది. కానీ మనకి రాజకుమారుడికి ఆ తర్వాత సామాన్యమైన గొర్రెల కాపరికి స్నేహం అక్కడ కుదురుతుందా? కానీ దట్ వాజ్ రిటన్ ఇన్ ద బైబిల్లో. అందరూ బట్టి వారి స్నేహం ఎంత గొప్పదంటే ఇక్కడ 18వ వచనం చదవండి సిస్టర్. మొదటి సమయాల కింద 18వ వచనం. దావీదు సౌలుతో మాట్లాడించుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయెను. స్తోత్రం చెప్పండి. ఇందాక చెప్పాను, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. క్వశ్చన్ అది. వాస్తవానికి సమ్మతించకుండా, ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ లేకుండా ఇద్దరు లైఫ్ అనేటువంటి జర్నీని ప్రారంభిస్తారా? ఫ్రెండ్షిప్ అనేది సమ్మతించకుండా జరుగుతుందా? వీరిద్దరు కూడా సమ్మతించబడి ఇద్దరు కూడా అద్భుతమైన స్నేహంలోకి వారు అడుగుపెట్టారు. ఇక్కడ యోనాతాన్ అంటున్నాడు, దావీదు సౌలుతో మాట్లాడిన తర్వాత యోనాతాన్ హృదయం దావీదు హృదయంతో ఏమైపోయింది? కలిసిపోయింది. మనసులు కలయిక. మనసులు కలిసిపోవాలా చెప్పండి. శరీరాలు కాదు, లేకపోతే వేరే కాదు. భార్యాభర్తలు కూడా ఇద్దరు మంచి స్నేహితులు. హూ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ అంటే మై వైఫ్ ఈజ్ మై ఫ్రెండ్, మై హస్బెండ్ ఈజ్ మై ఫ్రెండ్. అదేంటండి? సో భార్య కదా, ఫ్రెండ్షిప్ ఏంటండి? భార్యని ఇప్పుడు కంట్రోల్లో ఉంచాలి. మీకు తెలియదు పాస్టర్ గారు, వాళ్ళు కంట్రోల్లో ఉంచకపోతే నెత్తెక్కేస్తారు అని చాలామంది మాట్లాడే ఉంటారు. కానీ సో ఐ నెవర్ అగ్రీ విత్ దాట్. సో ఈ రోజున వివాహ వ్యవస్థలో ప్రేమ ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఏముంటుంది చెప్పాలి అందరూ? ప్రేమ ఉంటుంది. వారి మధ్య ఏముంటలేదంటే స్నేహం ఉండట్లా. ప్రేమను ఎక్స్ప్రెస్ చేసేటువంటి స్నేహం వారిలో కనపట్లా. దయచేసి భార్యాభర్తలారా మీరు గమనించండి. మీ ప్రేమను ఏం చేయాలి? సిగ్గుపడనక్కర్లా. మీ ప్రేమను ఎక్స్ప్రెస్ చేయండి మీ యొక్క స్పౌస్తో. స్నేహం, కలిసి మాట్లాడుకోండి, కలిసి బయటికి వెళ్ళండి, కలిసి దేవుని మందిరానికి రండి, కలిసి ఎప్పుడైనా సరే మీరు దేవుని వాక్యాన్ని ధ్యానించారా? పాస్టర్ గారు ఈరోజు ఈ వాక్యాన్ని చెప్పారు. సో నీకు ఎలా అనిపించింది? దేవుడు నీతో ఏ రీతిగా మాట్లాడాడు? నీవు ఏం ఇన్పుట్స్ ఇస్తావు? నువ్వు ఏం మాట్లాడుతావు ఈ రోజు ప్రసంగం గురించి అని నీ భార్యని ఎప్పుడైనా అడిగారా మీరు భోజనాల దగ్గర? చర్చ అయిపోగానే మొత్తం చర్చ సంగతులన్నీ మర్చిపోతాం. ఏది? వాక్యానికి సంబంధించింది, ఆరాధనకి. కానీ మిగతా అన్ని విషయాలు మాట్లాడుకుంటాం, కానీ దేవుని వాక్యాన్ని ఏం చేయం? మనకు ఒక మంచి అలవాటును మనం చేసుకోవాలి. అదేంటంటే ఆవుకు ఒక మంచి అలవాటు ఉంటుంది. అదేంటంటే నెమరు వేయుట. ఏంటది? అది ఏం చేస్తుందంటే తిన్నటువంటి ఆహారాన్ని ఇక్కడ దాచుకుంటుందండి, మొత్తం కడుపులోకి పంపించేది. అది జీర్ణం అవ్వకుండా కొంత ఆహారాన్ని ఇక్కడ దాచుకుని దానికి మళ్ళీ ఆకలి వేసినప్పుడు మళ్ళీ నోట్లోకి తెచ్చుకుని దాన్ని నవిలి మళ్ళీ కడుపులోకి పంపిస్తుంది. ఈరోజున మనం కూడా దేవుని వాక్యాన్ని నెమరు వేయాలి. దేవుని వాక్యాన్ని విన్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఆవు నెమరు వేసినట్టు మళ్ళీ ఏం చేయాలి? ధ్యానం చేయాలా. దేవుని వాక్యం మీ మైండ్లో ఉంటున్నప్పుడు, సబ్కాన్షియస్ మైండ్లో దాని ఉన్నప్పుడు చక్కగా అది ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు ఇంకా చాలా విషయాలు, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడతాడు. అర్థమవుతుందా? దేవుని సేవకుడు నీతో మాట్లాడుతున్నాడు తన ఆత్మ ద్వారా నింపబడి. ఇంకా పరిశుద్ధాత్మది ఎక్కువగా నీతో మాట్లాడాలంటే యూ హ్యావ్ టు మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ ఆర్డర్ టు రిసీవ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అండ్ గాడ్ ఇన్పుట్స్ అండ్ రెవల్యూషన్స్ ఆఫ్ ఆల్మైటీ గాడ్.
అప్పుడు ఇదే జనాగమా, ఇక్కడ యోనాతాను మన ప్రభుని యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. గమనించాలి, చాలా 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 జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. యోనాతాను మన ప్రభుని యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. ప్రభుని యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన రాజకుమారుడు అయినప్పటికీ, దైవ కుమారుడు అయినప్పటికీ కూడా, పరలోక రాజ్యం అందులో సమస్తం ఆయనదే, భూమి ఆయనదే, ఈ లోకంలో విశ్వంలో ఉన్న సంపదలన్నీ కూడా ఆయనవే. ఆయన గొప్ప ధనవంతుడైండి కూడా, ఆయన గొప్ప రాకుమారుడు అయ్యుండి, రాజకుమారుడు అయ్యుండి, రాజులకు రాజు ప్రభులకు ప్రభుడు అయ్యుండి కూడా అతి సామాన్యమైన మనల్ని ఆయన ప్రేమించి మనతో సహవాసం చేస్తున్నాడు. ఆయన చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మంటి ఘటాలమైన మనతో సహవాసం చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడంటే అది ఎంత గొప్ప ఆధిక్యత, అది ఎంత గొప్ప బ్లెస్సింగ్ మీరు ఆలోచన చేయండి. హౌ ప్రివిలేజ్ వి ఆర్ అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ నేను 3 విషయాలు గమనించాను. యోనాతాను దావీదు మధ్య ఉండే స్నేహం ఎలాంటిదనంటే, అసలు ఈ ప్రపంచంలో ఒక ప్రిన్స్కి పాపర్కి మధ్య స్నేహం కుదరదు, కానీ కుదిరింది. అదే యోనాతాను దావీదు. ఇక్కడ వీళ్ళకి స్నేహంలో గొప్ప త్యాగం ఉంటుంది. జోనాతాన్ అంటాడు, రాకుమారుడు కదండి, రాజకుమారుడు, నెక్స్ట్ అతనే కింగ్ అవ్వాలి ఇజ్రాయెల్కి. ఆ తండ్రి అతన్నే రాజుగా చేయాలనుకుంటున్నాడు. ఆ టైంలో అతను అంటున్నాడు, ఓ దావీదు, నేను కాదు సింహాసనం ఎక్కేది, నువ్వు ఎక్కాలి. నేను కాదు ఈ సంపదలు, ఈ గౌరవము, ఈ యొక్క గొప్ప రెప్యుటేషన్ నేను ధరించడం కాదు, ఈ రాజవస్త్రాలు నువ్వు ధరించాలి. నేను చేతపట్టడం కాదు ఈ రాజదండం నువ్వు చేతపట్టాలి. నేను పట్టుకోవడం కాదు ఈ కత్తి నువ్వు పట్టుకోవాలి. నేను కాదు ఈ వస్త్రం ధరించడం, నువ్వే ఈ రాజవస్త్రాన్ని ధరించాలని. సో యోనాతాను దావీదుకి దుప్పటినిచ్చాడు, ఖడ్గాన్ని ఇచ్చాడు, అంటే కత్తినిచ్చాడు, విలునిచ్చాడు, ఆ తర్వాత నడికట్టునిచ్చాడు. 4 ఇచ్చి దావీదుని ఎంతగానో ప్రేమించాడు. ప్రాణప్రదంగా జోనాతాన్ ఎవరిని ప్రేమించాడు? దావీదును ప్రేమించాడు. ఏడుస్తాడండి దావీదు. గిల్బోవా పర్వతం మీద సౌలు అతని కుమారుడు చనిపోతారు. వెక్కి వెక్కి ఏడుస్తాడు దావీదు. ఎందుకంటే ప్రాణ మిత్రుడు కోల్పోయాడు. తను సాక్రిఫైస్ చేయకపోతే దావీదు రాజు అయ్యేవాడు కాదు. ఈరోజున ప్రభు యేసుక్రీస్తు ప్రభువారిని, యేసు ప్రభువారు మనల్ని రాజులుగా చేయడానికి, మనల్ని ఉన్నతమైన స్థానంలో ఉంచడం కొరకు, తన మహిమలో మనం నిలబెట్టడం కొరకు ఆయన అధముడుగా మార్చబడ్డాడు. ఆయన తగ్గించుకున్నాడు. భిక్షగాడి వలె మారిపోయాడు. ఆయన యొక్క మహిమను విడిచిపెట్టేశాడు, ఆయన ఘనతను విడిచిపెట్టేశాడు. తృణీకరింపబడిన వాడిగా మార్చబడ్డాడు. ఆయన తృణీకరించారు ప్రజలు, ఉమ్ము వేశారు, కొట్టబడ్డాడు, హింసించబడ్డాడు, నిందించబడ్డాడు. సూరూపమైన సొగసైనటువంటి వాడిగా ప్రభు మారిపోయాడు. ఎందుకు తెలుసా? మనకు రూపాన్ని ఇవ్వటం కొరకు, మనకు అందాన్ని ఇవ్వటం కొరకు, తన మహిమతో మనల్ని నింపడం కొరకు. ఎంత త్యాగం ఆ స్నేహంలో, ఎంత త్యాగం ఉందో మీరు ఆలోచన చేశారా? మనం రక్షించడం కొరకు, మన యొక్క మంటి ఘటాల్లో మహిమను నింపడం కొరకు ఆయన మంటి ఘటముగా మార్చబడిపోయాడు. ఆయన తన మహిమను విడిచిపెట్టేశాడు. కానీ ఎంత ప్రేమ! ఈ రోజున యు అండ్ ఐ నీడ్ టు వర్షిప్ గాడ్. యు అండ్ ఐ నీడ్ టు గివ్ థ్యాంక్స్ ఫర్ వాట్ గాడ్ హెస్ డన్ ఇన్ అవర్ లైఫ్స్. హీ లెఫ్ట్ ఎవ్రీథింగ్. హీ లెఫ్ట్ హిస్ గ్లోరీ. హీ లెఫ్ట్ హిస్ స్టేచర్. హీ లెఫ్ట్ హిస్ పొజిషన్. హీ లెఫ్ట్ హిస్ పవర్. విడిచిపెట్టి మన కొరకు చేసిన త్యాగము ఎంత గొప్పది మీరు ఆలోచన చేశారా?